హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కార్ యాక్సిడెంట్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన భరత్ కాంత్ ఇంకా సాయి త్రిలోక్ స్పాట్ లో చనిపోయారు. అసలేం జరిగింది, అలాగే ఓఆర్ఆర్ మీద తరచుగా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. భరత్ కాంత్ చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇంకా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాడు. అలాగే టెనెంట్ అనే మూవీలో కూడా నటించాడు. సాయి త్రిలోక్ షార్ట్ ఫిల్మ్స్, కొన్ని ఫిల్మ్స్ లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. భరత్ కాంత్ రీసెంట్ గా గీతాంజలి అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి బాగా క్లిక్ అయ్యాడు. వీళ్ళిద్దరూ మే 10th నెల్లూరు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి భరత్ కాంత్ వాళ్ళ అక్కని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుండగా ఎర్లీ మార్నింగ్ 3 AM కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వాళ్ళ ఆదిబట్ల దగ్గరలో స్లోగా లైన్ చేంజ్ అవుతున్న కంటైనర్ లారీని వెనక నుంచి వీళ్ళు ఢీ కొట్టారు. స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. యాక్సిడెంట్ అయిన టైంలో కారు దాదాపు 150 km స్పీడ్ తో వెళ్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా యాదగిరిగుట్ట నుంచి ఇంటికి వెళ్తున్న ఫ్యామిలీ కూడా ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి స్పాట్ లో 6 చనిపోయారు. ఔటర్ రింగ్ రోడ్ మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ కి ఓవర్ స్పీడ్ ఒక కారణం అయితే, వెహికల్స్ ని సైడ్ ఆపి వేయడం, స్పెషల్ గా లారీస్ ని నైట్ అంతా ఆపి ఉంచడం ఇంకో కారణం. దయచేసి ఎవరు ఓఆర్ఆర్ మీద ఓవర్ స్పీడ్ తో వెళ్ళవద్దు. ఎంత స్పీడ్ తో వెళ్తే అంత డేంజర్ అని గుర్తుంచుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వేగం కన్నా ప్రాణం విలువైంది. జై హింద్.